పాత సామాన్లు అమ్ముతున్నాం. పాత సామాన్లు దుప్పట్లు కావాలా? కొనుక్కోండి. బ్రదరు సిస్టరు సోఫా కంబెట్ వచ్చి కొనుక్కోండి. అక్క తమ్ముడు వచ్చి పాత సామాన్లు కొనుక్కోండి. విరిగిపోయిన సామాన్లు కూడా ఉన్నాయి. ఏంటి కోఇన్సిడెన్స్? మొదటిసారి సరైన చోటుకు వచ్చాడు. అర్థమైందా? నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. ముందు ఆయన దగ్గర ఫ్రెండ్షిప్ గా ఉందాము, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మనం పని అడుగుదాము. మీరు చూసారా ఎంత విలువైన వస్తువులు ఇక్కడ ఉన్నాయో? అరే ఇందులో బటన్లు కూడా ఉన్నాయి. నా షర్ట్ లో 2 బటన్లు విరిగిపోయాయి. నేను వీటిని తీసుకొని నా షర్ట్ కి వేసుకుంటాను. అనే ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఓ తిన్నగా ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళండి. ఓకే. ఏం సార్, బ్రిడ్జ్ కి మీ ముక్కు మీద ఉన్న కొమ్మికి డిఫరెన్స్ తెలీదా మీకు? ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఓ ఎక్కడ మొహం కనిపించట్లేదు. ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఇదిగో ఇక్కడే పక్కనే ఉంది. థ్యాంక్ యూ. చూడండి, మీరున్న ఎత్తుకి అది చాలా పక్కన ఉన్నట్టు తెలుస్తోంది, కానీ మాకు మాత్రం 10 కిలోమీటర్ల దూరం. నేనే ఫస్ట్ వచ్చాను. అసలు నీకేమైంది? అది మన అడ్రస్ తీసుకుని పారిపోతుంది. త్వరగా పద. ఏంటిది, మనల్ని ఇలా అడ్డుకున్నారు? ఒకవేళ నిధి వాడదా? నేనే ఫ్రెండ్షిప్, ఇది రిలేషన్షిప్, ఇది నీళ్ళలో ఇదే షిప్. మేము 3 ఉన్నాం, మీరు 4 ఉన్నారు. లెక్క సరిపోవట్లేదే. నా మేకప్ ఇల్ల ఇదిగో వచ్చేసాను.
ఇప్పుడు నలుగురు అయిపోయాం. ఇదే మా స్కాలర్షిప్. ముందుకి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ముందుకి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. మేము క్యాటస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఆ నిధి ఉందంట. నిజా? పెద్ద నిధి అయి ఉంటుందా? అది మాకే సొంతం. మేము ధనవంతులం అయిపోయి పెద్ద కారులో వెళ్తాం. పని చెయ్యదు, పని చెయ్యదు, పని చెయ్యదు, పని చెయ్యదు, పని చెయ్యదు. మీరందరూ ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి నిధిని వెతకండి. చెట్టుకి బావికి మధ్యలో ఒక పెద్ద కొండ. ఖచ్చితంగా నిధి ఆ పెద్ద కొండలోనే ఉంటుంది. ఇక్కడ నిధి లేదు. నిధి ఎక్కడికి పోయింది? నిధి నిధి ఎక్కడికి పోయింది? ఆరోగ్యం బాలుని కోతి, త్వరగా నూతులోకి దూకు. పైన తిరిగేది ఫ్యాను, కానీ కింద తిరిగేదేమో అమ్మాయి. గ్రేట్ ఫాదర్ గ్రేట్ మదర్ కి మనవుడు పుట్టాడు. మనశ్శాంతిని వెతుక్కుంటూ వెళ్తున్నానని నువ్వు నాకు అయిపోకు ఫ్యాన్ ని. తర్వాత నీకు ప్రశాంతత దొరుకుతుంది, కానీ దానికన్నా ముందు నువ్వు పళ్ళు తోముకోవాలి. ఎం షేప్ లో ఉన్న చెట్టు వెనకాల, ఎం షేప్ చెట్టు కింద. పోయం రాసింది విలియం షేక్స్పియర్. మిత్రులారా, ఇదేమీ అడ్రస్ కాదు, ఇదొక పోయం. కానీ దీన్ని మీరు ఖజానా ఎందుకు చెప్పారు? అవును అదే కదా, దాన్ని ఎందుకు హార్మోనియం పెట్టి లోపల పెట్టాలి? అది సరే, నువ్వు ఎందుకని ఆటో నడుపుకుంటూ వచ్చావు? పాపం అడవిలో వాడు దారి తప్పాడు. వయసైన వాడు కదా, అందుకని ఆటోని నేను నడిపాను. అవును, ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ పేరు బన్నీ, ఇంకా వాడి పేరు పోపెట్. నా పేరు మీరు ఎక్కడైనా వినే ఉంటారు. రాహుల్? కాదు కాదు, హన్నీ, ద వన్ అండ్ ఓన్లీ హన్నీ. ఎవరు ఏం చెప్పినా సరే నేను అందరికీ లొంగిపోతాను. చల్లగా ఉండు. కానీ మా ఇంట్లో అది ఉన్న విషయం మీకు అసలు ఎలా తెలిసింది? స్నేహితులారా, ఇదే వీడి స్టైలు. వీడు కవితలు చెప్పుకుంటూ స్నేహితుల కాల్లో కూడా పడతాడు. అలాగా? కానీ జోర్దార్, నువ్వు ఉన్నావే, నేను నీకు ఎన్ని విషయాలు నేర్పించాను, కానీ నువ్వు ఎప్పుడైనా నా కాళ్ళ మీద పడ్డావా? మ్మ్. మీరందరూ చాలా మంచివారు. నువ్వు కూడా చాలా మంచివాడివి. మనం కలిసే ఎంజాయ్ చేద్దాం. అవును, ఇంట్లో పనంతా ముగించుకొని మనం బయటికి వెళ్ళి. అన్నా ఒక నిమిషం. చెప్పు. అన్నా, మీరు మాకు ఒక పెద్ద హెల్ప్ చేయాలన్నా. మేము ఆ బండిని పట్టుకోవాలి, సాయం చేస్తారా? ప్రయాణం చేయాలంటే వాళ్ళలాగే ఉండాలి. ఏ ఖర్చు లేకుండా ఎలా వస్తున్నారో చూసారా? ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు చాలా వేగంగా వెళ్తున్నారు. వాళ్ళ వేగాన్ని చూస్తుంటే నాకేదో తప్పుగా అనిపిస్తుంది. పద వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అదే నాకు అర్థం కాలేదు. ఎన్ని తలుపులున్నాయేంటి? మనం దాగుడు మూతలాట ఇక్కడ బాగా ఆడుకోవచ్చు.
నాకు మీరెవరన్న నిజం బాగా తెలిసిపోయింది. అవును. కొక్రుకోకు. జోర్దార్, నువ్వు వచ్చేసావా? ఆహా ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం. ఇలా చూడండి, వీడు మావా. తను మావాడు, వదులు. ఎందుకని ఇలా చేస్తున్నావు? ఇలా చూడు తమ్ముడు, ఉదయాన్నే నా కొడుకు ఈ తాడుతోనే ప్రాజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ తాడు ఊరికే ఉంది కదా అని మిమ్మల్ని కట్టేద్దాం అనుకుంటున్నాను. అవును, మీతో నేను ఎందుకు మాట్లాడుతున్నాను? మిమ్మల్ని నేను దాచిపెట్టే తీరాలి. ఏంటి స్వీట్ లో ఉప్ప? ఏ గాడిద ఇలా చేసింది? సార్ ఈ గాడిదే చేసింది సార్. ఇదిగో ఆ పన్నీర్ పకోడీ ఇవ్వు. తీసుకోండి. ఇది గోబీ పకోడీ. అవును, నేను గాడిదను కదా సార్, మాకు ఏది సరిగా రాదు సార్. పోనీలేండి సార్, మీరు ఈ కబాబునైనా తినండి. ఇదే మిరపకాయతో చేసింది. నేను ముందే చెప్పాను కదా మేము గాడిదలు అని. మాకేమీ తెలీదు, దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అయ్యా. అందరూ తినండి, ఈ రోజు నా పుట్టినరోజు. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. ఇదిగో తీసుకో. లేదు, ఇది పెద్ద తప్పు. కేక్ ని ఇలా కట్ చేయకూడదు. మరైతే దేంతో కొయ్యాలి? ఖచ్చితంగా ఈ ట్రైన్ మన మీద ఎక్కుతుంది. అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే. సరే స్నేహితులారా, ఇప్పుడు మన బన్నీ గారు 4 మాటలు మాట్లాడతారు. 4 అక్షరాలా? అయిపోయింది. క్యాచ్ ఇట్. అరే ఏదో ఒకటి మాట్లాడండి. ఏదైనా ఇదిగో చెప్పేశాను. దాట్స్ ఇట్. అరే సోదరా, నేను చెప్పేది ఏంటంటే నా గురించి ఏమైనా పొగడండి అయ్యా. ఇది లోకంలోనే సూపర్ అయిన పార్టీ. అంతేకాకుండా ఈ ప్రపంచంలో పెద్ద గాడిదైతే అది నువ్వే. నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా గాడిదలే. మీ మామయ్య, మీ పెద్ద నాన్న, మీ చిన్న నాన్న అందరూ గాడిదలే. అందరూ అనండి, మేము సరే రండి, ఇప్పుడు మనమందరం జోకులు చెప్పుకుందాం. త్వరగా రండి. సరే, మొదటి జోక్ నేనే చెబుతాను. ముందు నేనే చెప్తాను. ఓ మై గాడ్, హౌ వాస్ ఫన్నీ. సరే, నా మాట వినండి. చెప్పేది వినండి. ఈ జోక్ చాలా అదిరిపోయింది. మిత్రమా, నా డాగి ఉన్నాడు కదూ, వాడే నాకు తగిన సలహాదారుడు. నేనెప్పుడు ఏ దుస్తులు వేసుకున్నా చెబుతాడు వావ్ 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 వావ్. నేను చెప్పింది జోకు బాబు, అందరూ నవ్వండి. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఉంటుంది కదా, దానికి కొమ్ము ఉంటుంది. అది ఎగిరితే భలే ఉంటుందా? అరే బుల్లెనంటే అది ఎలా ఎగురుతుంది చెప్పు. ఇలా చూడండి, అది ఎగిరినా ఎగిరకపోయినా మనం దాన్ని ఆవనే పిలుస్తాం. ఎగిరే ఆవు.
బన్నీ కాస్త చూసి చూసి పోనివ్వు. కారుని ఆపు బన్నీ, కారుని ఆపు. రే కార్ను ముందుకు పోనివ్వు. అదిగో ట్రైన్ వస్తుంది, మనం వెళ్దామా వద్దా? వెళ్ళాలి అయ్యా, వెళ్ళాలి, త్వరగా వెళ్ళిపోతావురా. ఈ ట్రైన్ తప్పక గుద్దుతుంది, రండి వెళ్ళిపోదాం. ఈ బన్నీ ఎక్కడికి వెళ్తున్నాడు? మన బన్నీకి నయమైందని అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఒక మంచి విషయం చూపిస్తాను. ముందు లెఫ్ట్ లోకి వెళ్ళు. ఇప్పుడు రైట్ కి వెళ్ళు. ఇప్పుడు యూ టర్న్ తీసుకో. మళ్ళీ లెఫ్ట్. ఇప్పుడు రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళు. చాలు చాలు, ఇక్కడ ఆపు. ఇక్కడే ఉంది డోలు. దీన్ని నువ్వు అక్కడే చూపెట్టి ఉండొచ్చుగా గాడిదా, ఎందుకని ఇంత దూరం తెచ్చావు? ఎందుకు ఇంత దూరంగా తీసుకొచ్చానంటే డోలుని దూరంగా వింటేనే బాగుంటుంది. వా వాట్ జోక్, వాట్ జోక్. చాలా చంటలమైన జోకులా ఉంది. గాడిదని నేనే గాడిదని నేనే. సూపర్ జోకు అదిరిపోయింది. ఎప్పుడు వీడి మాటలను అస్సలు నమ్మకూడదు. ఎనీ డౌట్స్? ఇదిగో జోర్దార్, నువ్వు నీ ఇష్ట ప్రకారం పోనివ్వు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్. ఇక నేను నువ్వు చెప్పే మాటలు ఏవి వినను. నా మాట విను, లెఫ్ట్ తీసుకో. వద్దు జోర్దార్, నువ్వు తిన్నగా పోని. బండికి నీళ్లు తీసుకొచ్చి పోయాలి. బనీ వెంటనే వెళ్ళి ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకురా. నువ్వు వాడికి ఏ పని చెప్పకు. ఇప్పుడు హనీ ఇంటెలిజెంట్ గా ఉన్నాడు. హనీ, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. హా? ఇదేంట్రా? నువ్వే కదా నాతో చెప్పావు నీళ్లు తీసుకురమ్మని. ఈయన పేరు నీళ్ళట. నేను నీకు నిజంగా పని చెప్పుంటే మైకం వచ్చి పడిపోయి ఉండేవాడివేమో. అదేలా? మీ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తోంది. చూడండి, ఇక్కడ నుంచి బండి రోడ్డు మీద వెళ్ళదు. అవును, ఇది గాల్లో ఎగురుతూ వెళ్తుంది. అసలు ఇది నడపలేము, కానీ దీన్ని ఎలా పైకెత్తగలం? వెరీ సింపుల్. మనం ఈ బండి కింద ఒక బాంబు పెడితే చాలు, బండి ఎగురుతుంది. ఏయ్, ఓ, ఓ. అరే నీళ్లు దొరికింది, తీసుకో, బండిలో పోయి. ముందు బన్నీకి కొంచెం తాపిద్దాం. దెబ్బ కొంచెం గట్టిగా తగిలినట్టుంది.